బ్యాక్ టు న్యూస్. విశాఖలో నకిలీ నోట్ల కలకలం రేగింది. ఫేక్ కరెన్సీని ముద్రించి సరఫరా చేస్తున్న ఓ ముఠాని పోలీసులు అరెస్ట్ చేశారు. 100 కొత్త 500, 2000 నోట్లు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ కరెన్సీ 7,33,000 రూపాయల విలువ చేస్తుందని సిపి సత్తార్ ఖాన్ తెలిపారు. ముగ్గురు నిందితుల్ని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. నెల్లూరులో పాత నోట్లను మార్చేందుకు యత్నించిన ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 70 లక్షల రూపాయల నోట్లను సీజ్ చేసి ఐటీ శాఖకు అప్పగించారు. ఇవన్నీ చెలామణిలో లేని 1,500 రూపాయల నోట్లే. రియాల్టీ వ్యాపారులు మధుసూదన్ రావు, బాలాజీ ప్రకాష్లు సరస్వతి నగర్లోని పెట్రోల్ బంక్ నోట్ల మార్పిడికి యత్నిస్తున్న సమయంలో ముందస్తు సమాచారం తెలుసుకున్న పోలీసులు దాడి చేశారు. రద్దయిన పాత నోట్లు దేశవ్యాప్తంగా భారీగా పట్టుబడుతున్నాయి. మహారాష్ట్రలోని థానే నగరంలో భారీగా పాత నోట్లు పట్టుబడ్డాయి. రద్దు చేసిన 1,500 రూపాయల నోట్లను థానే క్రైమ్ బ్రాంచ్ పోలీసులు సీజ్ చేశారు. వీటి విలువ 2,15 లక్షల రూపాయలు. ఈ కేసులో 6 సభ్యుల ముఠాను అరెస్ట్ చేసి వారిని విచారిస్తున్నారు పోలీసులు. శ్రీకాకుళం జిల్లా ఫారెస్ట్లో అగ్గిరాజుకుంది. పచ్చని చెట్లన్నీ అగ్ని కీలలకు కాలే బూడిదైపోతున్నాయి. పాతపట్నం సమీపంలోని జోగికొండ అటవీ ప్రాంతంలో రేగిన కార్చిచ్చుతో మంటలు ఎగిసిపడుతున్నాయి. సకాలంలో ఫైర్ సిబ్బంది రాకపోవడంతో విలువైన అటవీ సంపద కాలిపోతోంది. హైదరాబాద్ శివారులో 4 రోజుల వయసున్న పసికందును అమ్మేశాడు ఓ డాక్టర్. ఇబ్రహీంపట్నంలోని తెలంగాణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కు ప్రసవానికి వచ్చిన ఓ గిరిజన మహిళ ఆడ శిశువుకు జన్మనిచ్చింది. అయితే తల్లికి తెలియకుండా ఆ పసికందును అమ్మేశాడు వైద్యుడు శంకర్. బాధితుల ఫిర్యాదుతో డాక్టర్ని అరెస్ట్ చేశారు పోలీసులు. హైదరాబాద్ శివారు తుర్కం యాంజల్లో జరిగిన రాజేష్ హత్య కేసులో ప్రధాన నిందితుడు శ్యామ్ సుందర్ సహా 2 నిందితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్థానికంగా ఉన్న ఓ బార్ నుంచి బయటకు వచ్చిన రాజేష్ పై దాడి చేసి కత్తులతో నరికి చంపారు దుండగులు. ఈ కేసు విచారణ జరుగుతుండగానే శ్యామ్ సుందర్ అనే వ్యక్తి పోలీసులకు లొంగిపోయాడు. తమ కుమార్తెను ప్రేమ పేరుతో వేధించినందువల్లే రాజేష్ ను హత్య చేశామని అంటున్నాడు శ్యామ్ సుందర్. లగ్జరీ కార్లలో అక్రమంగా గంజాయిని రవాణా చేస్తున్న గ్యాంగును పోలీసులు పట్టుకున్నారు. హైదరాబాద్, ముంబైలలో స్టూడెంట్స్ లక్ష్యంగా గంజాయి సప్లై చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. కొన్నేళ్లుగా జరుగుతున్న ఈ గంజాయి దందాను పోలీసులు బయటపెట్టారు. 4 సభ్యుల ముఠాని పట్టుకున్న పోలీసులు వారి నుంచి 30 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఓల్డ్ సిటీ పరిధిలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో గంజాయిని విక్రయించేందుకు తీసుకువెళ్తున్నారని పోలీసులు గుర్తించారు. గుజరాత్ హోం మినిస్టర్ పై ఓ యువకుడు షూ విసరడంతో కలకలం రేగింది. గాంధీనగర్లో అసెంబ్లీ బయట మీడియాతో మాట్లాడుతున్న మంత్రిపై ఓ యువకుడు షూ విసిరాడు. కానీ షూ మంత్రికి తగల్లేదు. అయితే వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది యువకుడిని దూరంగా తీసుకువెళ్లారు. హోం మినిస్టర్పై షూ విసిరిన యువకుడిని ఇటాలియాగా గుర్తించారు. గతంలో లిక్కర్ మాఫియాపై చాలాసార్లు హోంమంత్రికి ఫిర్యాదు చేశానని, కానీ ఇంతవరకు చర్యలు తీసుకోలేదని అన్నాడు ఇటాలియా. ఆ కోపంతోనే మంత్రిపై షూ విసిరానని చెప్పాడు. కేరళ సీఎం పినరయి విజయన్ తలకు వెలకట్టారు మధ్యప్రదేశ్ ఆర్ఎస్ఎస్ నేత చంద్రావత్. విజయన్ తల తెచ్చిన వారికి తన ఆస్తి అమ్మైనా సరే చెప్పిన డబ్బు చెల్లిస్తానని వాగ్దానం చేశారు. కొంతకాలంగా కేరళలో సిపిఎం, ఆర్ఎస్ఎస్ మధ్య వార్ నడుస్తోంది. విజయన్ అధికారంలోకి వచ్చాక 8 మంది బీజేపీ కార్యకర్తలు హత్యకు గురయ్యారు. దీనిపై మధ్యప్రదేశ్ ఉజ్జయినిలో ఆర్ఎస్ఎస్ నిర్వహించిన సభలో చంద్రావత్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ప్రకాశం జిల్లా పీసీపల్లి మండలంలో స్కూలు పిల్లల బస్సు ప్రమాదానికి గురైంది. కరేడు జెడ్పీ హై స్కూల్ విద్యార్థులు టూర్కు వెళ్లి వస్తుండగా వారి బస్సు పెద్ద అలవలపాడు వద్ద బోల్తా పడింది. బ్రిడ్జిపై నుంచి బస్సు కింద పడిపోవడంతో 10 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. బస్సు డ్రైవర్ తాగి నడపడం వల్లే ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. డ్రైవర్ కాలేజ్ కూడా గాయాలయ్యాయి. అతను కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. నెల్లూరు జిల్లా నాయుడుపేటలో జాతీయ రహదారిపై 2 ప్రైవేటు బస్సులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 26 మంది గాయపడ్డారు. శ్రీ సిటీలోని ఓ కంపెనీకి చెందిన బస్సు 43 మంది సిబ్బందితో వెళ్తుండగా నెల్లపల్లి దగ్గర గేదె అడ్డు వచ్చింది. దీంతో డ్రైవర్ సడన్ బ్రేక్ వేశాడు. అయితే వెనకే వస్తున్న విజయవాడ, చెన్నై బస్సు దీనిని ఢీకొట్టడంతో బోల్తా పడింది.
హోమీ బాబా సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎడ్యుకేషన్ జాతీయ స్థాయిలో నిర్వహించిన ఇండియన్ నేషనల్ మ్యాథ్స్ ఒలింపియాడ్లో నారాయణ స్కూల్ విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. నేషనల్ లెవెల్లో స్కూల్ స్థాయి నుంచి 7 సెలెక్ట్ కాగా అందులో 3 నారాయణ విద్యార్థులు ఉన్నారని స్కూల్ యాజమాన్యం తెలిపింది. Good evening to all of you. నిన్న అనౌన్స్ చేసిన ఇంటర్నేషనల్ ఒలింపియాడ్స్ లో సెకండ్ లెవెల్ రిజల్ట్స్ అనౌన్స్ చేశారండి. అంటే ఈ స్టూడెంట్స్ అందరూ హెచ్పిసిఎస్సి క్యాంప్కి సెలెక్ట్ అయిన వాళ్ళు. హెచ్పిసిఎస్సి వాళ్ళు క్యాంప్ కండక్ట్ చేసి అక్కడి నుంచి ఫర్దర్గా లెవెల్స్కి స్టూడెంట్స్ని ప్రమోట్ చేస్తారు. ఈ ఒలింపియాడ్ ఎగ్జామ్స్ మీ అందరికీ తెలుసు, వెరీ వెరీ ఎగ్జామ్స్. అండ్ ఈ కాంపిటీషన్ అనేది కేవలం స్టేట్ లెవెల్లోనూ నేషనల్ లెవెల్లోనే కాదు, ఇంటర్నేషనల్ లెవెల్ కాంపిటీషన్. ఇన్ ద సెన్స్ స్టూడెంట్స్ ఫ్రమ్ ఈచ్ కంట్రీ ఆర్ సెలెక్టెడ్ అండ్ దే కంపీట్ అట్ ఇంటర్నేషనల్ లెవెల్ విత్ అదర్ కంట్రీ స్టూడెంట్స్. అండ్ స్టూడెంట్స్ 9th నుంచి 10th నుంచి 11th గ్రేడ్ నుంచి 12th గ్రేడ్ నుంచి కంప్లీట్ చేస్తారు. అంటే బోత్ స్కూల్ లెవెల్కి కాలేజ్ లెవెల్కి కండక్ట్ చేస్తున్న వెరీ వెరీ టఫ్ అండ్ వెరీ స్టాండర్డ్ ఎగ్జామినేషన్ అండి. బోత్ థియరిటికల్ యాజ్ వెల్ అస్ ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా ఫర్దర్గా టెస్ట్ చేయబడుతుంది. అటువంటి టఫ్ అయిన ఎగ్జామ్స్లో నారాయణ స్కూల్ స్టూడెంట్స్ ఎంతో అద్భుతంగా పర్ఫామ్ చేసి 12 సెలెక్షన్స్తో బహుశా అసలు ఇండియాలోనే ఇన్ని నెంబర్ ఆఫ్ సెలెక్షన్స్ సింగిల్ ఇన్స్టిట్యూషన్ నుంచి దీస్ ఆర్ నాట్ స్టూడెంట్స్ హు ఆర్ జస్ట్ కోచ్డ్, దీస్ ఆర్ ఫుల్ టైమ్ స్కూల్ స్టూడెంట్స్. ఫుల్ టైమ్ స్కూల్ స్టూడెంట్స్ నుంచి 12 సెలెక్షన్స్ తెప్పించి నారాయణ స్కూల్స్ సెండింగ్ ద స్టూడెంట్స్ టు హెచ్పిసిఎస్సి క్యాంప్. ఇది తెలియజేయడానికి ఐఎమ్ ఫీలింగ్ ఎక్స్ట్రీమ్లీ ప్రౌడ్. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు నేత్రపర్వంగా సాగుతున్నాయి. స్వామివారు కృష్ణావతారంలో భక్తుల్ని అనుగ్రహించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా దేవస్థానం చేపడుతున్న కార్యక్రమాలు భక్తుల్ని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. యాదాద్రి ప్రాముఖ్యతను మరింత పెంచే దిశగా అధికారులు చర్యలు చేపడుతున్నారు. యాదాద్రిలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. లక్ష్మీ నరసింహస్వామి 4 రోజు శ్రీకృష్ణుడిగా భక్తులకు దర్శనమిచ్చారు. ముగ్ధ మనోహరమైన శ్రీకృష్ణుడి రూపాన్ని చూసి భక్తులు పరవశించిపోయారు. ఆలయంలో 50 మంది ఋత్విక్కులు రామాయణం, మహాభారతం, నరసింహ శతకం, విష్ణు సహస్రనామాలను పారాయణం చేశారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా యాదగిరిగుట్టపై ఎక్కడ చూసినా ఆధ్యాత్మిక వాతావరణం ఉట్టిపడేలా మరిన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. నరసింహస్వామితో పాటు అమ్మవారిని కూడా ఆలయ మండపంలో అధిష్ఠింపచేశారు. స్వామిని సుగంధ పుష్పాలతో శ్రీకృష్ణుడిగా అలరించి బాలాలయంలో ఊరేగింపు జరిపారు. వేద పండితుల మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీకృష్ణ అలంకారం విశిష్టతను అర్చకులు భక్తులకు తెలియజేశారు. బెజవాడ మల్లికార్జునుడు బంగారు మల్లికార్జునుడిగా అవతరించబోతున్నాడు. ఇప్పటికే దుర్గమ్మ శిఖరం స్వర్ణ శోభితంగా మారగా మల్లికార్జునుడి ఆలయ శిఖరాన్ని కూడా సువర్ణ కాంతులీనేలా చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అన్నీ అనుకున్నట్టుగా జరిగితే ఏడాదిలో ఇంద్రకీలాద్రిపై మరో స్వర్ణ శిఖరం సాక్షాత్కరించనుంది. బెజవాడ దుర్గమ్మ ఆలయం అభివృద్ధిలో దూసుకుపోతోంది. రాష్ట్ర విభజన తర్వాత దేవాదాయ శాఖ అధికారులు విజయవాడ కేంద్రంగా చేసుకుని కార్యకలాపాలు సాగిస్తున్నారు. దీంతో ఇంద్రకీలాద్రిపై మరింత దృష్టి పెట్టారు. రాబోయే రోజుల్లో 100 కోట్లతో అమ్మవారి ఆలయం అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ సిద్దమవుతోంది. దుర్గమ్మ ఆలయంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సీఎం చంద్రబాబు సూచించడంతో అధికారులు కూడా వేగంగా పనులు చేస్తున్నారు. ఇప్పటికే 50 కోట్ల రూపాయలతో మహామండపం, రాజగోపురం నిర్మించి వినియోగంలోకి తెచ్చారు. ఇక మల్లికార్జున ఆలయంపై కూడా అధికారులు దృష్టి సారించారు. ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్న భక్తులంతా మల్లికార్జున స్వామిని కూడా దర్శించుకుంటారు. నిత్యం భక్తులతో రద్దీగా ఉండే ఆలయాన్ని మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతున్నారు. ఇప్పటికే స్వర్ణ కాంతులు అద్దుకున్న దుర్గమ్మ ఆలయ శిఖరం భక్తులకు కనువిందు చేస్తుండగా ఇప్పుడు మల్లికార్జున స్వామి ఆలయ శిఖరానికి కూడా కాంచన శోభ తేవాలని అధికారులు కంకణం కట్టుకున్నారు. దుర్గమ్మ ఆలయంలో మూల విరాట్ కేంద్రంగా గోపురాన్ని స్వర్ణమయం చేశారు. అమ్మవారి ఆలయం లోపల వాకిలిని కూడా బంగారు వాకిలిగా తీర్చిదిద్దారు. దీంతో ఇప్పుడు మల్లికార్జున స్వామి వారి ఆలయంపై దృష్టి సారించారు. ఈ నెల 5 నుంచి ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేయనున్నారు. ప్రత్యామ్నాయంగా శివకామ సుందరీదేవి ఆలయానికి ఈశాన్యంలో ఉన్న మండపంలో విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారు. తొలి దశలో మల్లికార్జున స్వామివారి ఆలయం పునర్నిర్మాణానికి 3 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అధికారులు అంచనా వేశారు. బంగారు తాపడం పనులు చేపడతారు. దీనికోసం ఇప్పటికే విరాళాలు కూడా సేకరిస్తున్నారు. శివరాత్రి పర్వదినాన గంగా పార్వతీ సమేత మల్లికార్జున స్వామి వారి కళ్యాణం సందర్భంగా 11 గ్రాముల బంగారం ఆలయానికి చెందిన అర్చకులే అందించి విరాళాల సేకరణను ఆరంభించారు.
గుడికి వచ్చిన భక్తులు ఓవైపు విజయవాడ, మరోవైపు కృష్ణానది, ప్రకాశం బ్యారేజ్ను చూసే వీలు కలుగుతుంది. ఈసారి ఎండలు ఠారెత్తడం ఖాయమని జనవరిలోనే ఫిక్స్ అయిపోయారు జనం. చలికాలంలో కూడా ఎప్పుడూ లేని విధంగా ఎండలు మండిపోవడంతో సమ్మర్లో హీట్ తప్పదని భావించారు. ఇప్పుడు వాతావరణ శాఖ కూడా ఆ విషయాన్ని ధృవీకరించింది. గత ఏడాది కంటే ఈసారి 47% ఎక్కువగా వడగాల్పులు ఉంటాయని స్పష్టం చేసింది. ఎండలు కూడా రికార్డు స్థాయిలో నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొన్నేళ్లుగా ఏటా ఎండలు పెరుగుతూనే ఉన్నాయి. ఎప్పటికప్పుడు పాత రికార్డులు బద్దలవుతున్నాయి. కానీ ఈసారి ఎప్పుడూ లేని విధంగా జనవరిలోనే భానుడు ప్రతాపం చూపించాడు. ఈసారి జనవరిలో నమోదైన ఉష్ణోగ్రతలు 116 ఏళ్ల నాటి రికార్డుల్ని బద్దలు కొట్టాయి. సమ్మర్లో అంతకు మించిన వేడి ఖాయమని, సమ్మర్ సెగలు పుట్టిస్తుందని భావిస్తున్నారు. ఎప్పుడూ కాస్త తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రాంతాల్లో కూడా ఈసారి ఎండలు ఠారెత్తిస్తున్నాయి. ఈసారి హిల్ స్టేషన్స్ లో కూడా ఎండలు మండిపోతాయని చెబుతున్నారు.